వంగవీటి జనసేన పార్టీలో చేరతారా? ఆమె రాజకీయ ప్రయాణం ఎటు? నిన్నటి వరకు కాపు కమ్యూనిటీల పేరుతోటి కాపుల్లో ఐక్యత రావాలి, రంగా రాధా మిత్ర మండలి మళ్ళీ యాక్టివ్ కావాలి, పాత ఎవరైతే ఉన్నారో రాధా మిత్ర మండలిలో పనిచేసినటువంటి వారిని మరి ప్రతి చోట ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అంటే మనకి ఆ అభిమానులను కాపు సంబంధించినటువంటి రంగాభిమానులను రంగా మిత్ర మండలికి సంబంధించినటువంటి సభ్యులను కలుస్తూ రాబోయే రోజుల్లో ఆమె రాజకీయ ప్రయాణం ఎటుంటుందని సస్పెన్స్గా ఆమె యాత్ర అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కొనసాగిన వేళ అయితే ఆమెకు కొంత వైసీపీ సపోర్ట్ ఉంది. వైసీపీలో ఉన్నటువంటి కాపులను మోటివేట్ చేసి కొన్ని చోట్ల మీటింగులు పెట్టుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా కాప్ స్ట్రాటజీతో ముందుకు పోవాలి తదితర అంశాలన్నీ కూడా మరి వంగవీటి ఆశాలత అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అటు ప్రభుత్వాన్ని విమర్శించలేదు, ప్రతిపక్షాన్ని ప్రోత్సహించలేదు, అధికార పక్షం వైపు వెళ్తున్నానని చెప్పలేదు, ప్రతిపక్షం వైపు వెళ్తున్నానని చెప్పలేదు. అయితే యాక్చువల్గా రంగా గారి కుమార్తెగా మరి ఆశాలతకు ఎందుకంటే ఆయన కుమార్తెగా వంగవీటి ఆడబిడ్డగా కాపు ఆడబిడ్డగా మరి వివిధ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒంగోలులో కూడా ఒక కార్యక్రమంలో వచ్చింది, దర్శిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా రంగాకి ఇచ్చినంత గౌరవం కాపులు ఆమెను ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఆమెను తమ సొంత బిడ్డగా కూడా ఆశీర్వదించినటువంటి పరిస్థితి. అదేవిధంగా వారి అన్నైనటువంటి రాధా గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవి రాకపోవటం కొంత రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అయితే ఆశ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జనసేనలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కూడా ఆమెతోటి కనెక్ట్ అయ్యారు. రాబోయే రోజుల్లో కాపులంతా ఏకమై ఒకే తాటి మీదకి తీసుకొచ్చి రాధా మిత్ర మండలిని కూడా ఒకే తాటికి మీదకి తీసుకొచ్చి కాపులకు ఏ ఇబ్బంది వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో కాపులు ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా ఆ కాపులకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారంతా కూర్చొని మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా మరి ఆ మిత్ర మండలిని మోటివేట్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా కూడా ఆ థీమ్ తోటి ముందుకు వెళ్తున్న సమయంలో మరి త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు అని ఆ ఆశ చెప్తున్నటువంటి అంశం. మిత్రమండలి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆశాలత గారు కొన్ని సమస్యల మీద కలిసి మాట్లాడతారని చెప్పడంతో రాజకీయంగా మరి ఆమె జనసేన పార్టీ వైపు వెళ్తారా? ఎందుకంటే అధినేత పవన్ కళ్యాణ్ గారికి రంగా అన్నా కానీ అదేవిధంగా రాధా గారు అన్నా కానీ రాధా మిత్ర మండలి అన్నా కానీ కాపులు అన్నా కానీ చాలా ప్రేమ. సో ఆ థీమ్తోటే జనసేన పార్టీ 2024లో సక్సెస్ అయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మరింత మోటివేట్గా కూడా ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కాపు ఆడబిడ్డ ప్రజల్లోకి యాక్టివ్గా ముందుకెళ్ళాలి, ప్రజలతోటి మమేకం అవ్వాలి. అదేవిధంగా మెయిన్ కాపు ఓటింగ్ మొన్నటి వరకు జగన్ గారు ఆశాలత వెనుకున్నారు, వైసీపీ ఆశాలత వెనుకుంది. దానిలో భాగంగానే వైసీపీలో ఉన్నటువంటి కాపులను మోటివేట్ చేసి ఆమెకు సపోర్ట్ చేశారు. ఎక్కడ మీటింగ్ పెట్టా భారీగా కాపులను తీసుకొచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేశారని ఒకవైపు రాజకీయంగా చర్చ నడిచిన వేళ అనూహ్యంగా ఆమె జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పటం, ఆ మిత్రమండలి మరి ఒక సంచలన ప్రకటన చేయటంతో రాబోయే రోజుల్లో మరి విజయవాడ రాజకీయాలు మారనున్నాయా? ఎందుకంటే రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఒక కాపు కమ్యూనిటీకే కాదు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కష్టపడినటువంటి వ్యక్తిగా రంగా గారికి పేరుంది. ఆ స్థాయిలో మళ్ళీ ఎలక్షన్ అప్పుడు నేతలు వస్తారు, పరామర్శిస్తారు, వారి సమస్యలు తెలుసుకుంటారు, ముందుకు వెళ్తారు. అయితే వీటికి భిన్నంగా మరి రాజకీయంగా కూడా ఆమె స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి రంగా మిత్ర మండలితోటి నాయకులతోటి మాట్లాడటం, వారిని మోటివేట్ చేయటం, వారిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటంతో రాజకీయంగా మరింత దూకుడుతోటి ఆమె జనసేన వైపు వెళ్ళొచ్చు అనేది జోరుగా చర్చకు వస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు.